జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతుంది. గతంలో జరిగిన సమ్మె కంటే ఈ సమ్మె భిన్నంగా ఉండబోతుంది అని చెప్పేసి కార్మిక వర్గాలు అంచనా వేస్తున్నాయి. అసలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మె జరుగుతున్న సందర్భంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వామ్యం కాబోతున్నారా? అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఈ జూలై 9 దేశవ్యాప్త సమ్మెలో భాగస్వామ్యం అవుతున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడం కోసం మనతో పాటు మన స్టూడియోలో క్లాస్ 3 యూనియన్ రాష్ట్ర కార్యదర్శి, అదేవిధంగా అసిస్టెంట్ జనరల్ సెక్రటరీగా పనిచేసినటువంటి SSRA ప్రసాద్ గారు ఉన్నారు. నమస్తే అండి. వారిని అడిగి పూర్తి విషయాలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంటే జూలై 9 దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరగబోతున్న ఈ తరుణంలో సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు కూడా ఇందులో భాగస్వామ్యం కాబోతున్నారు. ఓకే, ఈ 69 స్టూడియో ప్రేక్షకులకి అందరికీ నమస్కారం. నా తరఫున ఈ జూలై 9 సమ్మెకి చాలా ముఖ్యమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది భారతదేశ వ్యాప్తంగా. ఎందుకంటే భారతదేశంలో కార్మిక రంగంలో అట్లాగే ఉద్యోగ రంగంలో అనేక మార్పులు ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకురావడం అనేది జరుగుతుంది. దీనిలో భాగంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీవ్రమైన ప్రభావం కూడా పడుతుంది. అందుకని ఆ సంఘంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, ఆ డిపార్ట్మెంట్స్లో పనిచేసేటువంటి కేంద్ర ప్రభుత్వ అందరూ కూడా ఈ సమ్మెలో భాగస్వామ్యం కావాలని చెప్పేసి కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్, అట్లాగే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ అందరూ కూడా నిర్ణయం తీసుకోవడం జరిగింది అఖిల భారత స్థాయిలో. దానికి సన్నాహాలు కూడా జరుగుతున్నాయి అన్ని దేశవ్యాప్తంగా, అట్లాగే రాష్ట్రంలో కూడా. అదేవిధంగా సరళీకృత విధానంలో ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి సంస్థలో ఎలాంటి మార్పులు చోటు చేసుకుంటాయి? ఈ మధ్యన చాలా కేంద్ర ప్రభుత్వం అవలంబించినటువంటి కేంద్ర ప్రభుత్వ సరళీకరణ ఆర్థిక విధానాల నేపథ్యంలో ప్రభుత్వ సంస్థల్లో అనేక మార్పులు రాబోతున్నాయి. మొత్తం కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ విధానాలు అమలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఉదాహరణకి ముఖ్యంగా రైల్వే డిపార్ట్మెంట్ని తీసుకుంటే రైల్వేలో దాదాపు 400 రైల్వే స్టేషన్స్ని ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి, అట్లా ఎక్సెప్ట్ ట్రాక్స్ ఇంక్లూడింగ్ ట్రాక్స్ రైల్వే స్టేషన్ కూడా ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి పెద్ద ఎత్తున ఆల్రెడీ నిర్ణయాలు తీసుకున్నాయి, బిల్లు కూడా పాస్ అవడం అనేది జరిగింది. అదే రకంగా వివిధ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, మొత్తం పోస్టల్ డిపార్ట్మెంట్, ఏజీ ఆఫీసు, ఇలాంటి డిపార్ట్మెంట్స్ అన్ని కూడా ముఖ్యమైన డిపార్ట్మెంట్స్ ఇంక్లూడింగ్ జిఎస్ఐ జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, అట్లాగే సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్స్, డిఫెన్స్ ల్యాబ్స్ ఇంక్లూడింగ్ అంటే డిఫెన్స్ సర్వీసెస్లో పనిచేసే సర్వీసులను కూడా ఈరోజు ప్రైవేటీకరణ చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ రోజున ప్రైవేట్ సర్వీసులు అనేవి ముఖ్యంగా ముందు రాబోతున్నాయి. ఏదైతే డిపార్ట్మెంటు ప్రజలకు సర్వీస్ అందజేయాలి అని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాయో దానికి భిన్నమైనటువంటి రీతిలో కేంద్ర ప్రభుత్వం అన్నింటినీ కూడా వ్యాపార రంగంలో తీసుకురావడానికి, మొత్తం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ భాగంలోనే ఈ యొక్క జూలై 9 సమ్మెను కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు చూస్తున్నారనే విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు కానీ, అదేవిధంగా పెన్షనర్స్ ఈ మధ్య కాలంలో గతంలో కంటే పెన్షనర్స్, రిటైర్ అయినటువంటి ఎంప్లాయీస్ ధర్నాలకి వేలాదిగా తరలి వస్తున్న సందర్భాలు మనం చూస్తాం. గతంలో కోటి దగ్గర జరిగిన పెన్షనర్ ఆఫీస్ కావచ్చు, మరెక్కడైనా కానీ ఉద్యోగ సంఘాలకు సంబంధించి రిటైర్ అయినటువంటి పెన్షన్స్ ముసలి వాళ్ళు వచ్చి ధర్నా చేసినటువంటి సందర్భాలు చూస్తున్నాం. అంటే ఈ పెన్షనర్స్ సంబంధించిన సమస్యలు కానీ, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు ఇంకేమున్నాయి అసలు? ఈ రోజున మీరు చెప్పినట్టు కరెక్ట్. అది పెన్షనర్స్ అనేది ఈరోజు సామాజిక భద్రతతో కూడుకున్నటువంటి అంశం. ఇది సుప్రీంకోర్టు కూడా ఈ పెన్షనర్స్ కంటే రిటైర్డ్ ఉద్యోగస్తులకి గవర్నమెంట్ ఇచ్చేటువంటి భృతి అనేది ఒక హక్కు, అది ఏదో బిచ్చం వేసేది కాదు అని చెప్పేసి చాలా క్లియర్గా తీర్పు ఇవ్వడం కూడా జరిగింది. ఆ నేపథ్యంలో పెన్షన్స్ అనేది సామాజిక బాధ్యతగా చనిపోయేంత వరకు కూడా ఇవ్వాలి. అదే రకంగా వారి డిపెండెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పెన్షన్ సౌకర్యం కల్పించాలి అనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్. ఆ రకంగానే 1947లో జరిగిన పోరాటాల నుంచి 1972, 1960, 77 దాకా కూడా పెన్షన్ అనేది హక్కుగా అన్ని చోట్ల అమలు చేయడం అనేది జరుగుతుంది. కొత్తగా వచ్చినటువంటి 2013లో ఎప్పుడైతే అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్ బిల్లుని తీసుకురావడం అనేది జరిగింది. అది ఓపీఎస్ నుంచి, అంటే ఓపీఎస్ నుంచి ఎన్పిఎస్కి, న్యూ పెన్షన్ స్కీమ్లోకి మారాలని చెప్పేసి 2004లో అప్పుడు గవర్నమెంట్ ఈ రకంగా బిల్లుని తీసుకురావడం జరిగింది. ఆ బిల్లు తీసుకొచ్చేటప్పుడు అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, అప్పుడు ప్రతిపక్షం బీజేపీ ప్రభుత్వం రెండు కూడా ఆ బిల్లుని ఆమోదించడం జరిగింది. తీరా 2014లో బీజేపీ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఓపీఎస్ని, ఓల్డ్ పెన్షన్ స్కీమ్ని వ్యతిరేకిస్తోంది. దీంట్లో మనం రాజకీయాన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. అయితే ఈ ఎన్పిఎస్ కూడా దాంట్లో అనేక పోరాటాలు చేసిన తర్వాతనే కొన్ని మార్పులు రావడం జరిగింది. ఆ మార్పులు కూడా ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ తీసుకురావడం ఒకటి, అట్లాగే హెల్త్ స్కీమ్స్ అమలు చేయడం ఒకటి, అట్లాగే డిపెండెంట్స్ కూడా వాళ్ళకి పెన్షన్ ఇవ్వాలి అని చెప్పే పద్ధతిలో కొన్ని పోరాటాలు చేసిన తర్వాత పెన్షన్స్ అంతా కూడా తీసుకురావడం అనేది జరిగింది. 2020-25లో నిర్మలా సీతారామన్ గారు 2025లో బడ్జెట్ అనంతరం
ఒక ఫైనాన్స్ బిల్లు తీసుకురావడం అనేది జరిగింది. ఆ ఫైనాన్స్ బిల్లు నేపథ్యంలోనే పెన్షన్ వ్యాలిడేషన్ బిల్లు కూడా తీసుకొచ్చారు. ఆ వ్యాలిడేషన్ బిల్లు ఏంటంటే చూడటానికి చాలా దాన్ని ఏమంటారంటే బ్రహ్మాండంగా కనిపిస్తుంటుంది, కానీ వాస్తవం దాని లోతులకు వెళ్తే కనుక ఆ వ్యాలిడేషన్ బిల్లు చాలా దుర్మార్గమైనటువంటి బిల్లు. ఏంటంటే 8th పే కమిషన్ ఏదైతే వేస్తున్నామో సెంట్రల్ గవర్నమెంట్ వేస్తుందో దాంట్లో వచ్చేటువంటి పెన్షన్ బెనిఫిట్స్ ఏవి కూడా పాత రిటైర్ అయినటువంటి వాళ్ళకి ఎవరికి వర్తించదు. పాత పెన్షనే వస్తుంది. అంటే లాస్ట్ టైం రిటైర్ అయినటువంటి లాస్ట్ మంత్ పే డ్రాన్ ఏదైతే ఉంటుందో అదే పెన్షన్ చివరి చచ్చిపోయేదాకా మనిషి పెన్షన్ చెల్లి వర్తిస్తుంది, కానీ కొత్త పెన్షన్లో మార్పులు చేయము అనేదానికి ఆ బిల్లును పూర్తిగా భారతదేశంలో దాదాపు 70-80 లక్షల మంది పెన్షన్స్ అంతా కూడా దాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. దీనికి మార్చి 20వ తారీఖున బిల్లు పాస్ అయిన చట్టం చేశారు. రాజ్యసభలోను ఇటు లోక్సభలో కూడా 2 చట్టం చేయడం జరిగింది. ఇప్పుడు చట్టరూపం దాల్చింది. దానికి వ్యతిరేకంగా ఏప్రిల్ 5న కోటిలో తెలంగాణ రాష్ట్రంలో కోటిలో పెద్ద ఎత్తున దాదాపు 1000 మందితో పెద్ద ధర్నా చేయడం అనేది జరిగింది. రేపు 9వ తారీఖు జూలై సందర్భంగా కూడా భారతదేశంలో పెన్షనర్స్ అందరూ NCCP అంటే నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ పెన్షన్స్ అసోసియేషన్స్ ఉన్నటువంటి అందరూ కూడా ఆ పెన్షన్ వ్యతిరేకంగా పోరాటం చేయడం అనేది జరుగుతుంది అనేది కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను. ఇక్కడ ఇంకో విషయం అండి, ప్రభుత్వ ఉద్యోగుల్లో ఏదైనా రాష్ట్రం కానీ కేంద్ర ప్రభుత్వాల్లో జరుగుతున్నటువంటి ఖాళీల భర్తీలు ఏవైతే ఉన్నాయో వాటిని భర్తీ చేయట్లేదు. అంటే ఖాళీలను భర్తీ చేసే ఉద్యోగం అంటే ఈ కొనసాగే విధంగా ఉంటే కనుక భర్తీ చేస్తారు. అంటే కేంద్ర ప్రభుత్వంలోనైనా కానీ ఎక్కడైనా కానీ ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీలు భర్తీ చేయట్లేదు. అంటే ప్రైవేటీకరణ చేసేటువంటి అవకాశం ఏమన్నా ఉందా? డెఫినెట్ గా ఉన్నది. ఇప్పుడు ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థల్లోనే దాదాపు 10 లక్షల వేకెన్సీలు ఉన్నాయి. ఈ 10 లక్షల వేకెన్సీని భర్తీ చేయడానికి ఎలాంటి సన్నాహాలు ఏ డిపార్ట్మెంట్ లెవెల్లో కూడా తీసుకోవటం లేదు. ఉదాహరణకు ఒక రైల్వేలో తీసుకుంటే దాదాపు 4 లక్షల వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి. అదేవిధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో తీసుకుంటే 1 లక్ష వేకెన్సీలు ఖాళీ ఉన్నాయి. ఇక తదిమా డిపార్ట్మెంట్స్ ఏజీ ఆఫీస్ కానీ, సర్వే ఆఫీస్ కానీ, జిల్లాధికారి సర్వే కానీ, డిఫెన్స్ ల్యాబ్స్ లో కానీ వీటన్నిటిలో కూడా ఇంకో 2-3 లక్షల ఖాళీలు ఉన్నాయి. ఈ రకంగా 10 లక్షల వేకెన్సీలు పక్కన పెట్టుకొని భారతదేశంలో ఈ సర్వీసెస్ రన్ చేయాలని చెప్పేదంటే ఎలాంటి సాధ్యం అవుతుంది. అందుకనే రైల్వేలో ఈ రకంగా వేకెన్సీలు భర్తీ చేయలేని కారణంగానే ప్రమాదాలు జరుగుతున్నటువంటి విషయాన్ని కూడా మనం గమనించాలి. ఒక్క లైన్ మెన్ ఎవరైతే ఉంటారో రైల్వే ట్రాక్స్ క్లియర్ చేసేటువంటి వాళ్ళు ఆ వేకెన్సీ దాదాపు 2 లక్షల ఖాళీలు ఉన్నాయి అక్కడ. అలాంటప్పుడు మరి రక్షణ దాన్ని గాలి కొయ్యటం అనేది జరిగింది. అదే రకంగా పోస్టల్ డిపార్ట్మెంట్ లో సర్వీసులన్నీ కూడా ప్రైవేటీకరణ చేయడం జరుగుతుంది. లాభాలు వచ్చే సర్వీసులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఈ రోజున ప్రైవేటీకరణ చేయడానికి, కార్పొరేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సన్నాహాలు చేస్తుంది అనేది ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా మీరు అన్నట్టుగా 8వ వేతన యూనియన్లకు సంబంధించి కానీ యూనియన్ల పరిస్థితి ఎలా ఉంది ప్రస్తుతం? ఇక వేతన కమిషన్ చూసుకోవాలి. 7వ వేతన కమిటీ వేసింది 2016లో అమలైంది. అది కూడా చాలా మినిమం లాభంతో కేంద్ర ప్రభుత్వం జరిగి 2.87 బెనిఫిట్ ఇవ్వడం అనేది జరిగింది. అయితే దాంట్లో ఒక సిఫార్సు చేసింది ఉన్నటువంటి కమిషన్ ఏంటంటే ఫర్దర్ పే కమిషన్స్ వేయడానికి వీలు లేదు అని చెప్పి సిఫార్సు చేసింది. దాన్ని కేంద్ర ప్రభుత్వం తూచా తప్పకుండా ఆమోదం చేసింది. అంటే ఫర్దర్ పే కమిషన్స్ లేవు అని. అయితే 2024లో దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సర్వీసులో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, యూనియన్లు, పెన్షనర్స్ యూనియన్లు కలిపి పార్లమెంట్ మార్చి చేసి దాదాపు 70-80 వేల మంది తోటి ముట్టడి చేయడం అనేది జరిగింది. అదే రకంగా వివిధ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు కూడా జరిగినాయి. ఆ నేపథ్యంలో న్యూఢిల్లీలో పార్లమెంట్ లోక్సభ అసెంబ్లీ ఎలక్షన్స్ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో 11 లక్షల మంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు అక్కడ ఉన్నారు. అదే రకంగా ఇంకో 4 లక్షల మంది రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. వీళ్ళందరూ కూడా అక్కడ ఓటు వేయాలి అంటే ఏం చేయాలి ఒక స్ట్రాటజిక్ గా ఆలోచించి బీజేపీ గవర్నమెంట్ 8th పే కమిషన్ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే 7th పే కమిషన్ ఫర్దర్ నో ఫర్దర్ పే కమిషన్ అని చెప్పేసి సిఫార్సు చేసిన తర్వాత ఆ సిఫార్సుని కేంద్ర ప్రభుత్వం ఆమోదించిన తర్వాత మళ్ళా పే కమిషన్స్ లేవు అని చెప్పిన తర్వాత 8th పే కమిషన్ అనౌన్స్ చేయడంలోని అర్థం ఏంటి అనేది ఇక్కడ మనం గమనించాలి. ఓన్లీ లోక్సభలో ఢిల్లీలో జరిగేటువంటి అసెంబ్లీ ఎలక్షన్ దృష్టిలో పెట్టుకొని మాత్రమే ఆ పే కమిషన్ వేయటం అనేది జరిగింది. అయితే ఆ పే కమిషన్ అనౌన్స్ చేసింది ఈ రోజుకి 6 నెలలు అయింది. అసలు పే కమిషన్ చైర్మన్ కానీ, కమిటీ సభ్యులు కానీ, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్సెస్ కానీ ఈ రోజు వరకు కూడా ఎక్కడ కేంద్ర ప్రభుత్వం అనౌన్స్ చేయలేదు, దాని గురించి మాట్లాడటలేదు. ఎన్ని కేబినెట్ సమావేశాలు జరిగినాయి, ఆ తర్వాత లోక్సభ సమావేశాలు జరిగినాయి, బడ్జెట్ సమావేశాలు జరిగినాయి, కానీ దాని విషయం మాత్రం ఎక్కడా చర్చ పెట్టలేదు. ఓన్లీ ఎలక్షన్స్ పర్పస్ లో మాత్రమే ఆ ఓట్లు దండుకోవడానికి మాత్రం ఆ రకంగా ప్రయత్నం చేసింది అనేది ఈ సందర్భంగా గమనించాలి. అదేవిధంగా ఇంకొక క్వశ్చన్ కూడా వేశారు, యూనియన్ల పరిస్థితి. యూనియన్ల పరిస్థితి
చాలా దయనీయమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఈ రోజున. ఎందుకు అని అంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పాలి. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ లో ప్రధానమైనటువంటి పాత్ర పోషించేది నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్. నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క యూనియన్ ని ఎప్పుడైతే మనం గుర్తింపు రద్దు చేస్తామో అప్పుడు కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ వర్కర్స్ ఉండదు అందుకని చెప్పి ఆ యూనియన్ గుర్తింపు రద్దు చేసింది. చాలా టెక్నికల్ రీజన్స్ తోటి మాత్రమే దాన్ని రద్దు చేయడం అనేది జరిగింది. ఎందుకంటే నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయీస్ ఏం చేస్తుందంటే ఒక సాలిడారిటీ ప్రోగ్రామ్ కి మద్దతు తెలియజేసింది ఓపెన్ గా. అదే రకంగా కొంత ఫండ్ రిలీజ్ వాళ్ళకి సహకరించింది. ఇది టెక్నికల్ గా తప్పు కాబట్టి, మీ కాన్స్టిట్యూషన్ ప్రకారం ఇర్రెగ్యులర్ కాబట్టి మేము ఎన్ఎఫ్పిని రద్దు చేస్తున్నాం గుర్తింపు అనేది ఆ రకంగా ఎన్ఎఫ్పి గుర్తింపు రద్దు చేసి చాలా సిల్లీ కారణాలతో. ఒకే ఒక ఎయిమ్ ఏంటంటే బిఎంఎస్ భారతీయ మజ్దూర్ సంఘ్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో ప్రమోట్ చేయడానికి ఈ రకమైనటువంటి ఎన్ఎఫ్పి ఉంటే అడ్డుగా ఉన్నది. అంటే ఎన్ఎఫ్పికి 82% మెంబర్షిప్ ఉన్నది, మెజారిటీ ఉన్నది. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని కూడా అదే లీడ్ చేస్తుంది, అదే రన్ చేస్తుంది. అంటే పెద్ద ప్రభావం చూపిస్తుంది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సమ్మె పిలిపిస్తే. అందుకని ఎన్ఎఫ్పిని కనుక దెబ్బ కొడితే సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ లో యూనియన్స్ అనేవి ఉండవు అనే ఉద్దేశంతో ముందు ఎన్ఎఫ్పిని, దానిలో ప్రధాన భాగస్వామ్యమైనటువంటి క్లాస్ 3 యూనియన్ ని, 2 యూనియన్ని సిల్లీ రీజన్స్ తోటి రెగ్యులేషన్ రద్దు చేసింది. దాదాపు ఇప్పటికి 3 సంవత్సరాలు అయింది. ఈ రోజు వరకు కూడా దాని గురించి అన్ని హైకోర్టులు, ఇండియాలో ఉంటే అన్ని హైకోర్టులు తీర్పులు ఇచ్చినాయి ఈ రెగ్యులేషన్ రద్దు చేయడం తప్పు అని. కానీ సుప్రీంకోర్టు మాత్రం దాన్ని ఇంకా పెండింగ్ లో పెట్టి ఇంకా దాన్ని కొనసాగిస్తూ జరగడం అనేది జరుగుతుంది. ఈరోజు గుర్తింపు ఎన్నికలు కూడా జరగాల్సిన సమయం కూడా అయిపోయింది, అయినా సరే గుర్తింపు ఎన్నికలు జరగట్లేదు. అందుకని యూనియన్ల పరిస్థితి మాత్రం చాలా దయనీయమైనటువంటి పరిస్థితి కేంద్ర ప్రభుత్వ సంస్థల్లో ఉన్నది అనేది ఇక్కడ నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అంటే మీరు ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టుగా యూనియన్లని రద్దు చేసే విధంగా కోడ్లోని చట్టాలను మార్చేస్తుంది అని అంటున్నారు కాబట్టి అసలు కార్మిక కోడ్స్ కానీ, కార్మిక కోడ్స్ వల్ల ఉద్యోగులకు జరిగేటువంటి నష్టం ఏంటి? ఇప్పుడు కార్మిక కోడ్స్ వచ్చినాయి అంటే ఈ లేబర్ కోడ్స్ రాక ముందు నుంచే కేంద్ర ప్రభుత్వ సంస్థలు ఆ రకమైనటువంటి విధానం అవలంబించింది కేంద్ర ప్రభుత్వం అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. లేబర్ కోడ్స్ చాలా సీరియస్ గా ఉన్నాయి. నిజంగా ఇవి మరణశాసనం లాంటివి, కార్మికులకి ఉద్యోగస్తులకి మరణశాసనం లాంటివి. ముఖ్యంగా ఫ్యాక్టరీలో పనిచేసేటువంటి వాళ్ళకి, ఈ ఉద్యోగస్తులకి మాత్రం చాలా సీరియస్ ఎఫెక్ట్ పడుతున్నాయి. యూనియన్ల గుర్తింపు కోసం అప్లికేషన్ పెట్టిన మొత్తం అన్ని కావాల్సిన రికార్డ్స్ సప్లై చేసిన రిజిస్టర్కి ఆ గుర్తింపును రద్దు చేసే అధికారం, గుర్తింపును ఇవ్వడం అధికారం రిజిస్టర్కి ఇవ్వడం అనేది జరిగింది. ఒకవేళ గుర్తింపు ఇచ్చిన తర్వాత కూడా రిజిస్టారు నీ గుర్తింపు రద్దు చేయడానికి వితౌట్ నోటీస్ నీ గుర్తింపును తీసేసేయచ్చు. ఇప్పుడు ఆల్రెడీ పోస్టల్ డిపార్ట్మెంట్ లో జరిగింది అదే. సీక్రెట్ బ్యాలెట్ పెట్టమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇది కార్మిక కోడ్స్ వస్తే సీక్రెట్ బ్యాలెట్ లేనే లేదు, దాంట్లో ఎక్కడా మెన్షన్ చేయలేదు. ఈ రకమైనటువంటి విధానాలు అవలంబించడం వల్ల అదే రకంగా 12 గంటల పని విధానాలు అమలు అయిపోయినాయి. ఆల్రెడీ లేబర్ కోడ్స్ ఇంకా నోటిఫికేషన్ ఇష్యూ చేయలేదు, కానీ 12 గంటల పని విధానం అమలు అయిపోయింది. కనీస వేతనాలు కానీ, సమాన వేతనాలు కానీ సుప్రీంకోర్టు 2 సార్లు జడ్జిమెంట్ ఇచ్చింది. 1972లో ఒక జడ్జిమెంట్ సమాన వేతనాల కోసం, కనీస వేతనాల కోసం, అంటే 1992లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఆ జడ్జిమెంట్ ఈ రోజు వరకు ఎక్కడ అమలు చేయట్లా. బిఎస్ఎన్ఎల్ కోసం, బిఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ ఆ రకంగా సుప్రీంకోర్టుకి జడ్జిమెంట్ తెచ్చుకున్నారు, కానీ అవి ఈ రోజు వరకు ఎక్కడ అమలు చేయట్లేదు. ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ లో కనీస వేతనాలు అనే దానికి అసలు ఎక్కడ మెన్షన్ చేయాల. ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ అని చెప్పి 175 రూపాయలు అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ఉదాహరణకి ఒక ఫ్యాక్టరీలో ఒక యూనియన్ లీడర్ ఈ రోజు 11,000, 18,000 మినిమం శాలరీ కనీస వేతనం అగ్రిమెంట్ చేసుకుంటే, ఇంకా నాకు వేతనాలు పెరగాలి మార్కెట్లో ధరలకు అనుగుణంగా అని చెప్పేసి డిమాండ్ పెడితే, చార్టర్ డిమాండ్ సప్లై చేస్తే, అప్పుడు ఆ యజమాని అంటానికి ఏం అవకాశం ఉంటుంది? కేంద్ర ప్రభుత్వం ఫ్లోర్ లెవెల్ మినిమం వేజ్ 175 రూపాయలు ఇచ్చింది కాబట్టి నేను కూడా అదే వేతనం ఇస్తాను అని చెప్పేసి రేపు పొద్దున ఆశ్చర్యపక్కర్లేదు, ఈ యూనియన్ లీడర్ మాట్లాడుకుని బయట రావాల్సిన పరిస్థితి పడుతుంది. మోడీ గారు ఒక మాట చెప్పాడు, ఈ లేబర్ కోడ్స్ అమలే అనౌన్స్ పార్లమెంట్ లో పాస్ చేసే ముందర ఏమని, పని ప్రదేశంలో ప్రశాంత వాతావరణం కల్పించడం కోసం ఈ లేబర్ కోడ్స్ తీసుకొని వస్తున్నాము, అదేవిధంగా కనీస వేతనాలు అందరికీ విశ్వవ్యాప్తం చేయడం కోసం ఈ లేబర్ కోడ్స్ తీసుకొని వస్తున్నాము, అదేవిధంగా ఉత్పత్తి విపరీతంగా పెరగడం కోసం ఈ లేబర్ కోడ్స్ తీసుకొని వస్తున్నాము అని చెప్పేసి పార్లమెంట్ లో చెప్పాడు. వాస్తవంగా ఆయన చెప్పింది కరెక్టే. ఎందుకంటే పని ప్రదేశంలో యూనియన్ లేకుండా ఉండటం కోసం, రిజిస్ట్రేషన్ చేయకుండా, నోటీస్ లేకుండా రద్దు చేయడం కోసం, ప్రశాంత వాతావరణం పని ప్రదేశాలు కల్పించడం కోసం ఆ రకంగా తీసుకొచ్చాడు. అదే కనీస వేతనం లేకుండా చేయడం కోసమే ఈ లేబర్ కోడ్స్ ఎక్కడ మెన్షన్ చేయకుండా చేయడమే లేబర్ కోడ్లు చెప్పడం అనేది జరిగింది. ఉత్పత్తి, అవును 12 గంటల
యాజమాన్యం పని చేయించుకుంటే, మేనేజ్మెంట్ పని చేయించుకుంటే ఉత్పత్తి అధికంగా పెరుగుతుంది. వాళ్ళ ఆరోగ్య పరిస్థితి కానీ, పని పరిస్థితులు కానీ, పని గంటల విషయం కానీ, ఆరోగ్య పరిస్థితి కానీ, కార్మికులు కానీ, ఉద్యోగస్తులు కానీ ఎవరికి పట్టినటువంటి పరిస్థితిలో ఈ రోజు కార్మిక కోడ్స్, లేబర్ కోడ్స్ తీసుకురావడం జరిగింది. అందుకని లేబర్ కోడ్స్ ని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ సంస్థలుగా, కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ గా, ఎన్ఎఫ్పిగా, అట్లాగే పెన్షన్ అసోసియేషన్స్ కూడా దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపు సమ్మెలో పార్టిసిపేట్ చేస్తున్నాయనే విషయం. 1974 రైల్వే సమ్మె 21 రోజుల ఎమర్జెన్సీని ప్రకటించారు. అంటే ఆ సమ్మె సందర్భంగా మీరు ఏమైనా విషయాలు చెప్పాలని? ఇది మంచి క్వశ్చన్. దీని ముందు ఇంకో 2 సమ్మెలు కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థలు జరిగినాయి. 1960 సమ్మె, అది 1 డే సమ్మె జరిగింది, సెప్టెంబర్ 19th జరిగింది. అయితే ఆ సమ్మె ఒకే ఒక్క డిమాండ్ మీద, వేజ్ ప్యారిటీ డిమాండ్ మీద, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా వేజ్ సమానంగా ఇవ్వాలి అని వేజ్ ప్యారిటీ డిమాండ్ మీద సమ్మె చేయడం అనేది జరిగింది. ఆ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, అప్పుడు మన కేంద్ర ప్రభుత్వం నెహ్రూ గారి నాయకత్వంలో ప్రధానమంత్రిగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మీద భారీ ఎత్తున, పెద్ద ఎత్తున శిక్షలు, ఉద్యోగులను డిస్మిస్ చేయటం, సస్పెండ్ చేయటం, జైల్లో పెట్టడం, అందరినీ రకాల హింసించడం అనేది చేశారు. దానికి వ్యతిరేకంగా ఆ రోజున పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వాలు, ఢిల్లీలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వాలు అందరూ నెహ్రూ గారి ఇంటికి ర్యాలీ తీసి ఈ శిక్షలని రద్దు చేయాలి అని చెప్పేసి ఆ రకంగా చేయటం అనేది జరిగింది. అట్లా 1968 సమ్మె కూడా అదే పద్ధతిలో విపరీతమైనటువంటి దమనకాండ. అంటే మన దేశంలో స్వాతంత్రం సంపాదించిన తర్వాత కూడా మన ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం అనుకున్నటువంటి మన ప్రభుత్వం కూడా ఆ రకమైనటువంటి నిర్బంధకాండ మన మీద ప్రయోగించడం జరిగింది ఉద్యోగస్తుల మీద. అది ఈ 2 సందర్భాల తర్వాత 1974 సమ్మె చాలా చారిత్రాత్మకమైన సమ్మె. అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉన్నది, 21 రోజుల సమ్మె. అయితే 1974 రైల్వే సమ్మెతో పాటు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా సమ్మె నోటీస్ ఇచ్చారు. కానీ కొన్ని స్టేట్స్ లోనే 1-2 రోజులు కేంద్ర ప్రభుత్వం సమ్మె చేశారు. కానీ రైల్వే వాళ్ళు మాత్రం దాదాపు మే 5వ తారీఖు 6వ తారీఖు స్టార్ట్ చేసి 21 రోజుల పాటు సమ్మె చేయడం అనేది జరిగింది. చాలా బ్రహ్మాండమైనటువంటి చారిత్రాత్మకమైన సమ్మె. ఆ సమ్మెలో కేంద్ర ప్రభుత్వం అవలంబించినట్టు విధానాన్ని కనుక మనం చూస్తే అసలు తన ప్రజల మీద ఏ రకమైనటువంటి దమనకాండ, దుర్నీతితో ప్రవర్తిస్తోంది అనేది చాలా సీరియస్ గా అర్థం చేసుకోవాల్సిన అవసరం అయితే ఉన్నది. వాళ్ళ ఇళ్లకి క్వార్టర్స్, వాళ్ళు ఉండేటువంటి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, ముఖ్యంగా రైల్వే ఉద్యోగులు ఉండేటువంటి ఇళ్లకి కరెంటు, వాటరు, లైటు, డ్రైనేజ్ ఇవన్నీ కూడా కట్ చేయడం అనేది జరిగింది. అయినా సరే వాళ్ళు దాదాపు 21 రోజుల పాటు మొక్కవని దీక్షతో సమ్మె చేశారు. ఆ సమ్మె కాలానుగుణంగా ఏం జరిగిందంటే ఎమర్జెన్సీ డిక్లరేషన్ జరిగినటువంటి విషయాన్ని ఇక్కడ మనం సీరియస్ గా అర్థం చేసుకోవాలి. ఆ సమ్మె ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడం అనేది జరిగింది. ఈ బ్యాక్గ్రౌండ్ లో కేంద్ర ప్రభుత్వం తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూడా ఆ రకంగా మార్చే పరిస్థితి ఉంటుంది అనేది మనం సందర్భంగా అర్థం చేసుకోవాలి. ఆ సమయంలోనే 1977లో వచ్చినటువంటి చరణ్ సింగ్ గవర్నమెంట్, మొరార్జీ దేశాయ్ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ బోనస్ ప్రకటించడం అనేది జరిగిన విషయాన్ని కూడా ఇక్కడ గమనించాలి. అందుకని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైతే మధ్యతరగతి ఉద్యోగస్తులుగా ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క వాయిస్ ని ప్రజల్లో తీసుకెళ్లి కార్మిక వర్గాన్ని చైతన్యపరిస్తే పెద్ద మార్పు వస్తుంది, ఒక భౌతిక శక్తిగా తయారవడం అవకాశం ఉంటుంది అనేది ఈ సందర్భంగా మీకు తెలియజేస్తుంది. అంటే ఎమర్జెన్సీ ప్రకటించి నాటికి 20 ఏండ్లు అవుతుంది. అంటే ఎమర్జెన్సీ వచ్చేటువంటి సందర్భంగా, అంటే ఎందుకోసం వచ్చింది ఎమర్జెన్సీ అంటే 20 ఏళ్ళు జరుపుకుంటున్నాం అని చెప్పేసి మనం అక్కడక్కడ ఫ్లెక్సీలు అవన్నీ కూడా చూస్తున్నాం. ఆ ఎమర్జెన్సీని ఇప్పుడు మళ్ళీ స్మరించుకుంటూ ఎమర్జెన్సీ అప్పుడు ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రకటించింది అని చెప్పేసి బీజేపీ ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి ఈ తరుణంలో ఇన్ని సంవత్సరాల తర్వాత 20 ఏళ్ల తర్వాత మళ్ళీ అదే దానికి భిన్నంగా, దానికి వ్యతిరేకంగా కాకుండా అంతకు మించి జరగబోయేటువంటి ఈ సమ్మె కూడా ఈ ప్రభావం ఉండబోతుందా అనేటువంటి అంశాన్ని కూడా ఎందుకోసం జరిగింది అనేటువంటి విషయాన్ని కులంకుషంగా ప్రసాద్ గారు వివరించారు. కాబట్టి ఈ సమ్మె భిన్నంగానే ఉండబోతుందనే విషయం మనం చూడొచ్చు. ఖచ్చితంగా భిన్నంగానే ఉంటుంది. అయితే ఎందుకు భిన్నమైనటువంటి 1991లో పివి నరసింహారావు ప్రభుత్వం అప్పుడు సరళీకరణ విధానాలు తీసుకురావడం అనేది జరిగింది. ఆ నేపథ్యంలో ఆ రోజు నుంచి మనం ఈ రోజు వరకు 21 దేశవ్యాప్త సమ్మె చేయడం అనేది జరిగింది. మధ్యలో 2019లో, 2020లో కూడా రెండు రోజులు సమ్మె చేయడం అనేది జరిగింది. ఈ 2 రోజుల సమ్మె ప్రభావం కేంద్ర ప్రభుత్వ భారతదేశంలో కార్మిక వర్గంలో పెద్ద ప్రభావం చూపించింది. దాదాపు 2020లో జరిగినటువంటి సమ్మెలో అయితే 20 కోట్ల మంది సమ్మెలో పాల్గొనడం అనేది జరిగింది. అంతటి తీవ్రమైనటువంటి కన్నా భిన్నమైనటువంటి సమ్మె ఆ 2020 సమ్మెని జాతీయ మీడియాలు కూడా చాలా ప్రభావితమైనటువంటి సమ్మెలు, అంతర్జాతీయంగా మొట్టమొదటి సమ్మెలు అని చెప్పి చెప్పడం జరిగింది. పెద్ద ఎత్తున జరిగినటువంటి సమ్మెలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అని చెప్పి
ప్రకటించడం అనేది జరిగింది. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ లేబర్ కోడ్స్ తీసుకురావటం కానీ, లేకపోతే ఇండియాలో జరుగుతున్నటువంటి వీటికి సరళీకరణ విధానాలకు వ్యతిరేకంగా, డిజిన్వెస్ట్మెంట్ వ్యతిరేకంగా, అంటే నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్కి వ్యతిరేకంగా ఈరోజు పెద్ద ఎత్తున ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈ సమ్మెను కూడా మనం చూడాలి. అందుకనే సిఐటిగా మేము భావిస్తుంది ఏంటంటే, ఈ సమ్మె గతంలో జరిగినటువంటి సమ్మెల కన్నా కూడా ఇంకా ఉద్ధృతమైన పెద్ద ఎత్తున జరిగేటువంటి సమ్మెగా మనం చూడాలి. అందుకే గత సమ్మెలతో కాకుండా ఈ సమ్మెను విభిన్నంగా చూడాలి అని చెప్పి చెప్పడం అనేది జరుగుతుంది. అందుకని ఆ స్థాయికి ఆ యొక్క దానికి క్రియేట్ చేస్తుంది అనేది ఈ ప్రభావం మేము ఆశిస్తున్నామని జరుగుతుంది. ఇప్పుడు మీరు ఈ 4 లేబర్ కోడ్స్ ఏవైతున్నాయో వాటి వల్ల జరిగేటువంటి నష్టాన్ని చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఈ సమ్మెలో ఎందుకు భాగస్వామ్యం అవ్వాలని చెప్పారు కదా, మీరు కార్మికులకు ఇచ్చేటువంటి పిలుపు ఏంటి, అసలు సమ్మెలో ఎందుకు పాల్గొనాలి అనే విషయంగా వాళ్ళకి మీరు ఇచ్చేటువంటి ఫైనల్ అడ్వైజ్ ఏంటి? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం పూర్తిగా యాజమాన్యాలకి, మేనేజ్మెంట్స్కి, ప్రైవేట్ సంస్థలకి, కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేసే పద్ధతిలో ఈ యొక్క లేబర్ కోడ్స్ని తీసుకురావడం అనేది జరిగింది. అదే రకంగా సరళీకరణ ఆర్థిక విధానాలు కూడా మరింత విపరీతమైనటువంటి దారుణమైన పద్ధతిలో కార్మికుల మీద రుద్దడానికి ప్రయత్నం చేస్తుంది. మరి ఈ నేపథ్యంలో కార్మికులంగా ఇన్నాళ్ళు మనం అనుభవించినటువంటి హక్కులన్నీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం ఒక కలంపోటుతో కాలరాస్తుంది. కాబట్టి వీళ్ళందరూ కూడా ఐక్యమై రేపు సమ్మెను విజయం చేయాల్సిన అవసరం అయితే ఉన్నది అనేది నేను ప్రత్యేకంగా ప్రధానంగా చెప్పదలుచుకున్నాను. లేకపోతే ఎందుకంటే 1926 ఫ్యాక్టరీ చట్టం కానీ, 1926 ట్రేడ్ యూనియన్ చట్టాలు కానీ వీటన్నిటిని కూడా రద్దు చేసేసింది ఆల్రెడీ ఈ లేబర్ కోడ్స్ ద్వారా. అంటే మన కనీస హక్కులు లేవు. చివరికి ఏ రకంగా తీసుకొని వచ్చిందంటే, ఒక కార్యాలయం ముందర మా డిమాండ్స్ మీద ధర్నా చేయాలన్నా కూడా, కరపత్రాలు పంచాలన్నా కూడా, గేట్ మీటింగ్ పెట్టాలన్నా కూడా, అడ్రస్ చేయాలన్నా కూడా వాళ్ళందరి మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పేసి కార్మిక చట్టాలు చెప్పడం అనేది జరిగింది. 180 చర్యలు యాజమాన్యాల మీద 180 రకాల శిక్షలు వేయడానికి ఈ అంతకుముందు కార్మిక చట్టాల్లో ఉన్నది. ఆ 180 శిక్షల్ని ఈ కార్మిక లేబర్ కోడ్స్ రద్దు చేయడం అనేది జరిగింది. బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ మొన్న 2025 ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన సందర్భంగా దాంట్లో కూడా ఇంకో 100 రకాల శిక్షలు ఉన్నాయి, వాటిని రద్దు చేసిన యాజమాన్యానికి సంబంధించింది. కానీ కార్మికులకు వచ్చేసరికి సమిష్టి బేరసారాల వేదికని ఫోరం రద్దు చేసేసింది, సమ్మె చేసే హక్కును రద్దు చేసేసింది. ఎవరిని సమ్మెను ప్రేరేపిస్తే, లేకపోతే పని చేయకుండా ఎవరిని ప్రేరేపిస్తారని చెప్పి తెలిసినా కూడా వాళ్ళ మీద శిక్షలు, అవసరమైతే జైలు శిక్షలు, జరిమానాలు కూడా విధించడానికి ప్రయత్నం చేస్తుంది. అందుకనే కార్మిక వర్గం భారతదేశంలో ఉన్నటువంటి 52 కోట్ల మంది కార్మికులంతా కూడా రేపు లేబర్ కోడ్స్ వ్యతిరేకిస్తూ 8th పే కమిషన్ వేయాలని చెప్పేసి, అట్లాగే పెన్షన్ వ్యాలిడేషన్ రద్దు చేయాలని చెప్పేసి ఈ రకమైన డిమాండ్స్ తోటి 11 కేంద్ర కార్మిక సంఘాలు ఏవైతే డిమాండ్ చేస్తున్నాయో ఆ డిమాండ్స్ అనుగుణంగా వాళ్ళతో పాటు భుజం కలిపి ముందు నడవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరికీ విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వంలో తీసుకొస్తున్నటువంటి విధి విధానాలు గతంలో ఉన్నటువంటి చట్టాలని, అంటే బ్రిటిష్ కాలంలోకి వ్యతిరేకంగా భారతీయులు పోరాటం చేసి కార్మికులు రక్తం చిందించి కాపాడినటువంటి కార్మిక చట్టాలని నేడు ఒక్క కలంపోటుతో రద్దు చేస్తున్నారనేటువంటి విషయాన్ని కులంకుశంగా వివరించారు. అంటే ఈ లేబర్ కోడ్లు తీసుకొస్తే జరిగేటువంటి నష్టం ఏంటి, అంటే 180 రకాల శిక్షల్ని రద్దు చేస్తున్నారంటే ఇక్కడ రాబోయే కాలంలో ఏం జరగబోతుంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇలాంటి మరెన్నో విషయాలు మనకి కులంకుశంగా వివరించినటువంటి SSRA ప్రసాద్ గారికి మన స్టూడియో తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు.